ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఇప్పుడే నన్ను తాకి ఈ శుభవార్తను నువ్వు తెలుసుకో, తప్పకుండా విను, అశ్రద్ధ చూపకు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. బాబాగారు ఇలాంటి సందేశాన్ని మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఆయన అందించే సందేశంలో ఎలాంటి అర్థం ఉంది అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను, ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్నాను. ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు, వారి గురించి నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నావో నీకే తెలియాలి. ఎవరైతే నిన్ను వద్దు అని దూరం పెడుతున్నారో వారి గురించి నువ్వు లేనిపోని ఆలోచనతో, గందరగోళమైనటువంటి విపరీతమైనటువంటి బాధతో, నిన్ను నీ కుటుంబాన్ని బాధించిన వారి గురించి ఇంతలా ఆలోచించడం పట్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటో నీకే తెలియాలి. బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదు అని అనుకుంటున్నావు చెప్పు, అన్నీ తెలుసు. ఎవరికి కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని బాధ పెట్టవు. అలాంటిది నిన్ను మోసం చేసిన వారి గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నావు? నిన్ను మోసం చేశారు అంటే దాని అర్థం ఏమిటో జీవితంలో వారికి కదా. మీ జీవితాన్ని ఎప్పుడు కూడా ముందు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడిపావో అలాంటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో. అంతకుముందు నీ కుటుంబంతో నువ్వు ఎలా గడిపావో కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని, నిన్ను చూస్తూ నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి నువ్వు ఆలోచించు. అలా కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై, అలాగే నిన్ను నిలువునా మోసం చేసిన వారి గురించి ఇలా ఆలోచిస్తూ నిద్రాహారాలు కూడా మానివేసి వారి గురించి ఆలోచిస్తూ రోజులు కూడా మర్చిపోవద్దు. ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా? మొదటగా తల్లిదండ్రులను మనం దైవంగా భావించాలి. వాళ్ళ బాధను ఎప్పుడు మనము చూసేలాగా ఉండకూడదు. చూడు, నిన్ను ఇలా చూడలేక నా గుండె ఎంతో తరుక్కపోతుందో తెలుసా? ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించేటువంటి నీ చిన్ని చిన్ని చేతులు, ఈ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ గలగలా మాట్లాడేటువంటి నీ చక్కటి పలుకులు, నీ ఆనందమైన మొహం, మీ ఆనంద ఉత్సాహం, ఇవన్నీ కూడా చాలా రోజుల నుండి నాకు కరువైపోయాయి. సంతోషమైన బాధైన అంతా కూడా నువ్వు నాతోనే పంచుకుంటూ వస్తావు కదమ్మా. నన్ను నీకు ఒక మంచి నేస్తంగా కూడా భావించావు, నన్ను గురువుగా దైవంగా భావించావు, నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టావు, ఒక మంచి స్నేహితురాలిగా చూశావు. మరి నేను చెప్పే మాటను కూడా నువ్వు పాటించడం లేదంటే ఇక నేను నీరసంగా గురువుగా ఉండడం అసంభవమేనా? ఎంతో చెప్పి నీరసించిపోతున్నా నేను. అయినా కూడా నా మాటను నువ్వు లెక్క చేయడం లేదు. పదే గతాన్ని తవ్వుకుంటూ గుర్తు చేసుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు కూడా అదే గతంలో మునిగిపోయి ఉన్నావు. నేను ఏదైనా కానీ నీ మంచి గురించే కదా చెప్తాను. మీ జీవితం బాగుండాలనే కదా ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తాను. అది కూడా మీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి నీ గురించి నేను నిన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో జాగ్రత్త వహించేలా చేస్తున్నాను. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా సరే చేస్తాడు, అది మానవ సహజం. తప్పు చేయని వారంటూ ఈ భూమిపై ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. ప్రతి తప్పుకు కూడా వారికి తగినటువంటి బాధ, దుఃఖం తప్పకుండా కలుగుతాయి. కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకున్న వారు జీవితంలో చాలా చక్కగా ఆనందంగా బ్రతుకుతారు. అలాగే ఆ తప్పును ఒప్పుకుని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తప్పును చెప్పుకుంటే చాలు. అంతకు మించి ఇక నువ్వేమీ చేయనవసరం లేదు. ఇక నీ మనసుకు అయినటువంటి గాయం గురించి పూర్తిగా మర్చిపోతావని అనుకుంటున్నాను. అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరుగుతుందని, ముందుగానే ఆ భగవంతుడు నాకు ఒక మంచి పని చేస్తాడు అని సంతోషించు. బాధపడడం వలన ఇంకా నష్టపోవడమే తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు. నేను అడుగడుగునా నిన్ను కాపాడుతూ వస్తున్నాను అనే విషయం నీకు తెలియదు. నీకు బాగా తెలుసు, కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం, బాధ నీకు మనసులో లేకుండా చేస్తున్నాయి.
ఒకటే నిజం, నీ మనసుని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా, ఎవరు నీకు సరైనటువంటి విలువను, గుర్తింపును, ప్రేమను ఇవ్వలేకపోయినా, ఎవరు నీకు గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను ఇవ్వలేకపోయినా, నేను మాత్రం మీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాను. నీకు ఎలాంటి హాని కలగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ నువ్వు ఒక చిన్న తప్పుని చేస్తున్నావు. అదేంటో తెలుసా? నువ్వు ఎవరితోనైనా స్నేహంగా, స్నేహపూర్వకంగా మెలుగుతావు. వారితో అన్ని విషయాలను చెప్పించుకుంటావు. వెంటనే ఇతరులకు పోయి ఆ మాటలన్నీ చెప్పి వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టడం వలన నీకు వచ్చింది ఏముంది చెప్పు? నువ్వు చెడ్డవడం తప్ప అలా ఎప్పటికీ చెయ్యొద్దు. ఇప్పటి నుంచి అలాంటి విషయాలను నువ్వు చర్చించడం మానుకో. అలా ఎక్కడి విషయాలను అక్కడే మర్చిపోవడం గుర్తుంచుకో. నీకు నేను అన్నీ కూడా ఇవ్వలేకపోవచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ, సమస్యలను కానీ వెనువెంటనే నేను తొలగించలేకపోవచ్చు. కొందరి మనస్తత్వాల గురించి ముందుగానే నీకు అర్థమయ్యేలా తెలియజేయకపోవచ్చు. అవన్నీ కూడా ఎందుకు చేయవలసి వస్తుందో నీకు తెలుసా? అలాంటి వారి మనస్తత్వం అనేది కేవలం నువ్వు అర్థం చేసుకుంటావని, వారి బుద్ధి గురించి నీవు తెలుసుకుంటావని మాత్రమే కొన్ని అలా చేస్తూ ఉండవలసినటువంటి సమయం వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేనటువంటి, అలాగే నేను కాపాడుకోలేనటువంటి దుస్థితి కలుగుతుంది. కాపాడుకుంటాను, కాకపోతే నువ్వు కాస్త బాధపడవలసినటువంటి క్షణాలు కూడా వస్తాయి. అది కూడా వారు ఎలాంటి స్వభావం అని తెలుసుకున్నప్పుడు కాస్త బాధపడడం సహజమే. కానీ అదే పనిగా వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వు కోల్పోవాలి చెప్పు? నువ్వు అనుభవించవలసినవన్నీ కూడా ఎందుకు? వారి కోసం అన్నీ కూడా విడిచిపెట్టాలి. నువ్వు సంతోషంగా ఉండవలసినటువంటి క్షణాలను కూడా దూరమైన వారి కోసం ఎందుకు అంతలా ఆలోచిస్తూ నీ సమయాన్నంతా వృధా చేసుకుంటూ వారి కోసం ఎందుకు గడపాలి? ఇప్పుడే ఈ కర్మ నుండి బయటపడడం కంటే మీకు ఇక నుండి అడిగినవన్నీ కూడా ఇవ్వలేను. కానీ నిన్ను మాత్రం జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను. నన్ను నిందించవద్దు. కొంచెం ఆలస్యం అయినా పర్లేదు, నీకు నేను మంచి చేస్తాను. కొంచెం కాస్త ఆలోచన చేయి. ఎందుకు ఇలా జరిగింది అని కాస్త ఆలోచించి మంచి విషయాలు జరుగుతున్నప్పుడు సంతోషించు. ఎందుకు బాబా ఇలా నా జీవితం పట్ల అశ్రద్ధ చేశాడని అనుకోవద్దు. బాబా నా జీవితం కోసం మంచి బాటనే వేస్తాడని అనుకో. నీ వెంట రాని వాటి కోసం నువ్వు ఎంత పరుగు తీసినా కూడా ఏంటి ప్రయోజనం? అది ఎండమావుల వెంట పరుగు తీసింది అవుతుంది. మరి ఇలాంటి మాణిక్యాన్ని పొంది కూడా నువ్వు ఇలా ఇంకా దిగులు చెందుతూ ఉన్నావంటే అది కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది. నీకు తగినటువంటి గుర్తింపు వచ్చేంత వరకు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో నువ్వు కూడా వారిని తిరిగి బాధించడం అవసరం లేదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు అక్కడే మర్చిపో. దేవుడు అంతా చూసుకుంటాడని నిర్ణయించుకో. నీకు తగినటువంటి గుర్తింపు వస్తే ఆ తర్వాత నువ్వేమిటో, నీ స్థాయి ఏమిటో వారికి పూర్తిగా అర్థమవుతుంది. అలా కాకుండా నా జీవితం మొత్తం నాశనం అయిపోయిందే, నాకు అసలు దేనిలో కూడా గుర్తింపు లేదు, కనీసం మనశ్శాంతి కూడా లేదు అని అనుకుంటూ మదన పడిపోతూ ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అదే విధంగా అదే జీవితంలో కూరుకుపోతూ ఉంటావు. దాని నుండి కాస్త బయటపడు. ముందు మంచి మంచి ఆలోచనలు చేస్తూ నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు సిద్ధంగా ఉండు. ఎంత ఈర్ష్య చూపుతున్నా, నీకు గౌరవం ఇవ్వలేకపోయినా, మీ మనసుకు గాయం కలిగేలా చేసినా వారే నీకు కావాలంటే మాత్రం అలా మొండి పట్టుపడితే మాత్రం ఈ సాయిని కూడా నేనేం చేయలేను. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు ఎందుకు కోల్పోవాలి? అలాగే తల్లిదండ్రులను నువ్వు ఎందుకు బాధ పెట్టాలి? ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ మనసుకు ఏది మంచిది తప్పకుండా నీకు తెలుస్తుంది. నీకు ఒక నిజం చెప్పనా? ఇప్పటికే ఈ బాబా సహాయంతో, ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి నువ్వు బయటపడ్డావు అని అనుకో. నీ సమస్య పరిష్కారం అయిందని అనుకో. అందుకు ఎన్ని రోజులు కూడా నువ్వు సమయం పట్టిందని అనుకోకు. ఇకనైనా చింతించడం మానివేసి ఎప్పట్లాగనే ఉత్సాహంగా, సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకో. నీ జీవితం అంతా కూడా ఇక రాబోయే రోజుల్లో పట్టరానంత సంతోషాన్ని ఇచ్చినటువంటి గొప్ప శుభవార్తతో మీ జీవితం మరలా ఆనందంగా ప్రారంభిస్తావని ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడూ కూడా గడిచిపోయినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ పదే పదే ఇంకా బాధపడొద్దు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వే కుమిలిపోతూ ఉండనవసరం లేదు. మీకు ఎప్పుడూ కూడా బాబా ఉన్నాడని ప్రతి క్షణం నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు. మరి నీకు ఉన్నటువంటి బాధంతా కూడా నీ మనసులోనే దాచుకున్నావు. కానీ నాకు మాత్రం ఎలాంటి బాధలు లేనట్లుగా పైకి నటిస్తూ ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నావు. కనీసం నాతో కూడా నువ్వు ఏం మాట్లాడడం లేదు.
నీ మనసులో ఉండేటువంటి బాధలను, కష్టాలను నాకు చెప్పుకోవడం లేదు. అయినా నువ్వు చెప్పలేకపోయినా నాకన్నీ తెలుసు కదా! నేనన్నీ తెలుసుకుంటాను. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పని చేస్తే నష్టపోతావు, ఏ పని చేస్తే లాభపడతావు, ఎలాంటి దారిలో వెళ్తే నువ్వు చాలా మోసపోతావు అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను. నేను సూచనలను ఇస్తూ ఉంటాను. కానీ నువ్వు దాన్ని గమనించడం లేదంతే. నీ చిట్టి అలకను నాపై ప్రదర్శిస్తూ ఉన్నావు. అయినా నాకు మధ్య ఈ అలకలన్నీ కూడా చాలా సహజం. ఏదైనా కానీ నువ్వు అడిగినది కానీ, లేదంటే నీకు కాస్త బాధించినది కానీ నేను అది తొలగించలేకపోతే నాపై నువ్వు అలగడం చాలా సహజమే కదా. అయినా నువ్వు నాపై అలుగుతావేమో, కానీ నీపై నేను ఎప్పుడూ కూడా అలగను. ఎందుకు తెలుసా? నువ్వు భావిస్తూ ఉంటావు ప్రతి క్షణం ఎంతో భయాందోళనకు గురి అవుతూ వస్తావు. ఎంత ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెడతావు. నా సాయి నాకు అండగా ఉన్నాడు అని నీకు వచ్చినటువంటి సమస్యను ఏనాడైనా ధైర్యంగా ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలా నిరాశ చెందుతూ ఉంటారో నాకు అర్థం కావడం లేదు. అలాగే నీకు ఒక్కదానికే కష్టం వచ్చినట్లు నీ కుటుంబాన్ని తిట్టుకుంటూ, నీ జీవితాన్ని తిట్టుకుంటూ ఎందుకలా ప్రతి క్షణం ప్రతి ఒక్కరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తావో నీకే తెలియాలి. నా మనసంతా ఎంతో బాధగా ఉందో తెలుసా? కనీసం నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులైపోయింది? పలకరించిపోతానంటే ఇక నేను వద్దంటానా? కేవలం నీ కర్మ ఫలితాలు. కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోక తప్పదు. నాకు మాత్రమే ఇన్ని కష్టాలని ఎప్పటికీ అనుకోవద్దు. కష్టం లేని జీవి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అది మానవులకైనా జంతువులకైనా సహజమే. నేను పూర్తిగా నా సహాయాన్ని నీకు అందించే బాధ్యత నేను ఎప్పుడూ కూడా తీసుకుంటాను. కానీ నువ్వే దాన్ని తెలుసుకోవడం లేదంతే. నీ బాధలు నాతో చెప్పుకో. అలాగే నీ సమస్య ఏమిటో కూడా నాతో చెప్పుకో. నీకు నేను మానసికంగా ధైర్యాన్ని ఇస్తాను. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటన నాకు తెలుసు. అయితే ఒకటైతే తెలుసుకో, ముందుగా నువ్వు అసలు కారణం లేనిదే ఏ సమస్య, ఏ బాధ కూడా నీ వద్దకు రాదని తెలుసుకో. నీ బాధకు కారణాలు ఏమైనా కావచ్చు. మీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలాగే ఆరోగ్యం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. నువ్వు ఎంతో బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కర్మ ఫలితాలు, వాటిని పూర్తిగా అనుభవించాలి. అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది. నీ పాప కర్మలన్నీ కూడా పూర్తయిన తర్వాత నీకు అన్ని సంతోషాలే. ఈ బాబా నీకు గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎన్నో రోజులు కూడా కాదు, ఎన్నో సంవత్సరాలు కూడా కాదు. నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఎన్నోసార్లు మీకు వ్యక్తం చేశాను. అలాగే నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు చూస్తూనే ఉన్నావని నాకు బాగా తెలుసులే బాబా. అయినప్పటికీ కూడా నాకు ఎందుకు ఇలాంటి సమాధానం ఇవ్వడం లేదు, అలాగే నన్ను ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అనే నేను భ్రమలో లేను. నిజంగానే నా మనసు అలాగే అనిపిస్తుంది. మాటలతో లేదంటే నా చిట్టి చేతులతో నీకు ఎప్పుడూ కూడా నైవేద్యాలు, అన్ని ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాను. నా మనసంతా కూడా ఎంత బాధపడుతుందో నీకు తెలిసి కూడా ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు? సరే, సమస్యలంటే వస్తుంటాయి, కాదనడం లేదు. బాధలు కూడా అంతే. కానీ ప్రతిదానికి కూడా ఒక అర్థం అంటూ ఉంటుంది కదా. అర్థం ఏమిటో చెప్పావు. కర్మ ఫలితాలను పట్టించుకోకుండా నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులను కూడా ఇలా వదిలేస్తే మాకు నీపై ఉన్నటువంటి నమ్మకం, ధైర్యం ఇవన్నీ కూడా కోల్పోయిన వారవుతాం. ఒకవేళ తెలిసో తెలియకో మాకు చేసినటువంటి తప్పులు ఏవి కూడా గుర్తులేవు. కాబట్టి అవన్నీ కూడా గత జన్మ కర్మలే అని నువ్వే చెప్పావు. కాబట్టి వాటికి ఒక్కసారిగా కలిపి శిక్ష వేయి. అంతే తప్ప ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా గడిచిపోతున్నటువంటి రోజులన్నీ కూడా సమస్యలతోనూ బాధలతోనూ నిండిపోతూ ఉంటే జీవితంపై ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది. ఎప్పుడు కూడా నా సాయి ఉన్నాడనే ధైర్యాన్ని నేను చెప్పుకుంటూ అందరితో సంతోషంగా ఉంటాను. ఏ బంధం గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ బంధం అయితే నేను ఉండి దూరమైందని వారి గురించి కుమిలిపోతున్నావో, ఇక వారి గురించి అలాగే నువ్వు పూర్తిగా మర్చిపోయే రోజు రావాలి. అప్పుడే అర్థం చేసుకొని జీవితాన్ని మరలా మొదలుపెట్టాలి. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అసలు బంధాల విలువ, అనుబంధాల విలువ తెలియదు. కానుకగా ఇచ్చి ఏదో దూరంగా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి చెప్పు? అలా అవసరానికి నటించే వారి వెనుక ఎంతమంది ఉంటారో. కానీ వారి కోసం నీ ప్రవర్తనను, నీ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవాలి? అలా నటించే వారి వెనుక నలుగురు ఉండవచ్చు, లేదా 100 మంది ఉండవచ్చు. కానీ
నీ వెనుక మాత్రం సదా తోడుగా ఈ సాయి ఉంటాడు అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నిజంగా బంధాలకు విలువ ఇచ్చేవారు అలాగే తప్పకుండా ఆచరణలో నాకు జీవితాంతం సంతోషంగా ఉండేలా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి అని నిజంగా నన్ను అడిగేవారు ఎప్పుడు కూడా తలవంచరు, అలాగే ఎప్పుడు కూడా మోసం చేయరు. కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు ఇలా ఆలోచించడం నిజంగా వ్యర్థమైనటువంటి పనే. ఎవరి బంధం కోసం, ఎవరి ధనం కోసం నువ్వు పాకులాడేటువంటి అవసరం లేదు, నీకు అసలు లేదు. నీ దగ్గరకు తప్పకుండా అన్నీ వస్తాయి. ఎవరైనా కానీ ఏ కారణంగా అయినా కానీ నిన్ను వదిలేస్తే బాధపడుతూ ఇలా దుఃఖిస్తూ ఎప్పుడూ కూడా నా జీవితం ఇలా ఉండిపోతుంది, ఇక నేను ఎప్పటికీ కూడా కోలుకోనేమో అనే నిరాశతో బ్రతకకూడదు. వారి గురించి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినే నేను విడిచిపెట్టిందని ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఆ మనిషికి అనిపించే విధంగా నువ్వు బ్రతకాలి. ఇక నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నీ జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభించాలో అనే విషయం గురించి బాగా ఆలోచించు. సంతోషంగా జీవితాన్ని గడుపు. మహాలక్ష్మిలా కలకలలాడేటువంటి ముఖం, అలాగే చక్కటి నలుగురితో ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు, అందరికీ సహాయం చేసేటువంటి నీ చేతులు, అలాగే నలుగురితోనూ ఎప్పుడూ కూడా కోరుకునేటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా హాని జరగదు. నీకు ఎప్పుడూ కూడా భగవంతుడు తోడు అనుగ్రహం నిండుగానే ఉంటుంది. మర్చిపోవద్దు, వారే మోసపోయారు. నిజమైనటువంటి నీ ప్రేమకు నీ బంధాన్ని వదులుకునే వారే మోసపోయారు. జీవితంలో నీకంటే కూడా ఉత్తమమైనటువంటి వారు ఎప్పటికీ దొరకరు. మనిషిని కేవలం వారి తెలివి మాత్రమే కాపాడలేదు. అప్పుడప్పుడు నీకున్నటువంటి మంచితనం వలన భగవంతుడు అండగా ఉండడం వలన నిన్ను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు అని గుర్తుంచుకోండి. ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే, నేను మాత్రం నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేను. ఇప్పటికైనా అర్థమైందా? ఏ విషయంలో కూడా వితండవాదం వద్దు. ఎవరితో వాదించవలసిన అవసరం అస్సలకి లేదు. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అనుకున్నటువంటి అర్హతను బట్టి మనకు దక్కేది దక్కంది ఒక్కదానితోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టి కాస్త సంతోషాలు కూడా వస్తుంటాయి, అలాగే కష్టం వస్తుంది, తర్వాత సంతోషం కూడా వస్తుంది. అంతే తప్ప వాటిని ఎవరు కూడా మనం కోసం సృష్టించేవారు మనకు మనమే లేనిపోని కోరికలతో, లేదంటే లేనిపోని కొన్ని సమస్యలను నెత్తి మీద వేసుకొని మన జీవితాన్ని మనమే దుర్భరం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో మీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించాలి. అలాగే మీకేం కావాలో, నువ్వు ఏం చేయాలనుకున్నావో ఆ పనులన్నీ కూడా చేసేసాయి. ఉన్నటువంటి ఒక జీవితంలో కేవలం ఎవరో నిన్ను మోసం చేసినటువంటి బంధం గురించి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉండడం వలన మంచి విషయం కాదు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఈ బాబాకు బాగా తెలుసు. అంతవరకు నువ్వు కాస్త వేచి ఉండడం చాలా మంచిది. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుంటాడని నీకు నేను మాటిస్తున్నాను. పట్టరాని సంతోషంతో, అంతులేని ఆనందంతో, శుభవార్తలతో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.